హలో హలో పోలీస్ స్టేషనా? మనం ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా? అవును. ఇంకో ముఖ్యమైన విషయం, మా మామయ్య చూశారంటే చాలా సంతోషిస్తారు. అంతేకాదు నిన్ను ఏంటి మహారాణిలా చూసుకుంటారు. ఇక నుంచి నీకు అన్ని రోజులు మంచి రోజులే. అరే అజయ్ అన్నయ్య, నమస్తే. నమస్తే వదిన. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంట్రా తెగ సనబడిపోయావు? బయట ఎవరితో తిరుగుతున్నావా ఏంటి? లేదన్నా. సరే కానీ లోపల ఉన్నారు, మీకోసమే వెయిట్ చేస్తారా? సరే రండి. ఓకే. మామయ్య. అరే వచ్చావా? రా 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 రా. చల్లగా ఉండమ్మా. ఇంకా నయం గ్రామాన్ని వదిలి వచ్చేసావు. ఆ గ్రామంలో ఏముందిరా, ఇక్కడ సిటీలో ఎంతో సాధించవచ్చు. ఇలా రా, వచ్చి కూర్చో. నువ్వు కూర్చోమ్మా. చెప్పండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రా. ఇంకా నయం నీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వచ్చావు, లేకపోతే నన్ను చూడడానికి వచ్చిండేవాడివి కాదు. అన్నీ మర్చిపోయావురా. అలాంటిదేం లేదు మామయ్య. అవును అంకల్, అజయ్ ఏమో ఇల్లు అద్దెకు తీసుకుందామని చెప్పాడు. కానీ నేనేమో మీ అంకల్ ఇల్లు అంత పెద్దదిగా ఉంది కదా, మనం అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పాను. అవునమ్మా, నువ్వు సరిగ్గానే చెప్పావు. ఇది నీళ్ళు లాంటిదే కదా. నేను తనకి చెప్పింది ఏంటంటే, మీ అంకల్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, మనతో పాటు ఉంటే ఆయన కూడా తోడుగా ఉన్నట్టు ఉంటుంది కదా అన్నాను. అవునవును, కరెక్ట్ గానే చెప్పావు. అజయ్ ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. వీడు చిన్న వయసు నుంచి ఇంతేనమ్మా. వదిలేస్తే మనం ఇలా మాట్లాడుతూనే ఉంటాం. సరే వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? వెళ్ళిరండి, వెళ్ళండి. అజయ్, నేను ఒక విషయం అడగనా? అడుగు. మీ ఆంటీ చనిపోయిన తర్వాత కూడా మీ అంకల్ ఎందుకని ఇంకా మరొక పెళ్లి చేసుకోకుండా ఉన్నారు? నాకు తెలిసి ఆయన మా అత్తని బాగా లవ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, సరిగ్గా అలాగే. అందుకే ఆయన ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన మన కుటుంబాన్ని కూడా ఆయన కుటుంబంలో చూసుకుంటున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయనను చాలా ప్రేమిస్తారు, నీలాగా. ఓకే, అయితే ఆయనకున్న మొత్తం ప్రాపర్టీ నీ పేర్లోనే రాసిచ్చేస్తారా? అది వదిలే బంగారం, నాకు ఆయన ప్రాపర్టీ మీద అసలు ఏం మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అరే, మన ఊర్లో మన దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ వస్తుంది, ఇంకా ప్రాబ్లం ఏంటి? కానీ గిని ఏమీ లేదు. లేనిపోయినవి ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకోకు. ఓకే, ఇలా రా. అయ్యో వదలండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎప్పుడు చూసినా ఇదే గోల. వర్మ గారు. చెప్పండి సార్. అరే ఏమిటండి మీరు ఎప్పుడు చూసినా షేవింగ్ చేసుకోకుండా వస్తారు? షేవ్ చేసుకుందామని ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకండి మీరు ఇలా విషాదంగా ఉన్నట్టుగా నాకు కనపడుతూ ఉంటారు? అది మనం ఒక స్థలం కొన్నాం కదా, దానికి ముందు ట్యాక్స్ కట్టేశారా? కట్టేశాం, ఫుల్లుగా కట్టేశాం. కట్టేశారా? సరే, స్థలం సమస్య ఏమిటి? పోయిన నెల మనం ఒక స్థలం కొన్నాం కదా, దాని పేపర్లు 2-3 రోజుల్లో వచ్చేస్తాయి. అలాగే మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సంతోషంగా కలుద్దాం. లేదు లేదు, ఒక్క నిమిషం ఆగు. వర్మగారు, ఇతను అజయ్ అని నా మేనల్లుడు. ఇక అజయ్ ఈయన వర్మగారు. మన పనులని ఈయనే చూసుకుంటూ ఉంటారు. చల్లగా ఉండి బాబు. ఇలా చూడండి వర్మగారు, మీరు ఒక పని చేయండి, ఒక డాక్యుమెంట్ రెడీ చేయండి.
50% నా ప్రాపర్టీని అజయ్ పేరుకు మార్పించండి. ఇంకో 50% నా వైఫ్ పేరు మీద, ఇంకా చారిటీ ఒకటి నడుస్తుంది కదా దాని పేరు మీద రాయండి. అరే ఏంటి మావయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే నాన్న, ఇదంతా నీదేరా. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది చేస్తూనే ఉండు. ఆ తర్వాత ఇదంతా నువ్వే కదా చూసుకోవాలి. ఈ ప్రాపర్టీ అంతా నీదే. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నేను వస్తానండి. సరే సార్. మీరు కూడా బయలుదేరండి. ఫైల్ ఇక్కడే పెట్టేయండి. నేను వెళ్ళి పేపర్లన్నీ రెడీ చేస్తాను. ఓకే. వదినా తీసుకోండి కాఫీ. థ్యాంక్ యూ చందు. సరే గాని ఈ ఇంకో కాఫీ ఎవరికి? అది సార్ కోసం. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు గార్డెన్కి వెళ్ళి చెట్లకంతా నీళ్లు పోయి అంకల్కి కాఫీ సరే నేను వదినా. ఇస్తాను. ఓకే. ఓకేనా? అంకల్, మీకోసం వేడివేడిగా కాఫీ తెచ్చాను. అరే నువ్వెందుకమ్మా కష్టపడుతున్నావు? ఏంటి అంకల్, ఇందులో ఇబ్బంది పడ్డానికి ఏముంది? ఇవాళ నుంచి మీకేం కావాలో అన్నిటినీ నేను చూసుకుంటాను. తీసుకోండి, వేడివేడిగా కాఫీ తాగండి. అంకల్ అంకల్ కూర్చోమ్మా, కూర్చో. అంకుల్, కాఫీలో కొంచెం పంచదార ఎక్కువ అయినట్టుగా లేదు? లేదమ్మా, తీపి ఎక్కువగా ఏం లేదు. ఉదయాన్నే క్లైమేట్ చాలా బాగుంటుంది కదా అంకుల్? ఇటువంటి వాతావరణంలో కాఫీ తాగుతూ, అదే కాకుండా నువ్వు చేసింది ఇంకా బాగుంటుంది. ఓకే అంకుల్, మీరు కాఫీ తాగేశారు, నేను లోపలికి వెళ్తాను. సరే.